స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ అనేది సివిల్ ఇంజనీర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ని కల్పించబోతోంది? యా మేడం, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. స్మార్ట్ సిటీస్ అన్నది మనకి ఎలా ఉంటుందంటే, ఐ హ్యావ్ టోల్డ్ యూ లైక్ ఎనర్జీ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో వీటన్నిటినీ కూడా మనం ఎట్లా హౌ ద సిటీ కెన్ అడాప్ట్ టు వేరియస్ టెక్నాలజీ ఛాలెంజెస్. అంటే మనకి ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం ఎట్లా అలర్ట్ చేయాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, దెన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, even sometimes people add soil management, and also like road asset management, how they maintain payments and all. So and water quality monitoring, air quality monitoring, these are all the aspects of smart cities. So smart city annadi it will absorb, like adopt technology trends and equip itself for various challenges and various needs, so that it can protect, eventually it can give smart life to the people in the city. సార్, గ్రీన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? వీటికి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? యా మేడం, గ్రీన్ టెక్నాలజీ అన్నది మనకి ఎలా అంటే, సివిల్ ఇంజనీరింగ్లో మనం వాడుతున్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, స్టీల్, సిమెంట్, ఇవన్నీ కూడా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే కొన్ని గ్రీన్ మెటీరియల్స్ అని అడాప్ట్ చేసుకోవాలి. సో గ్రీన్ టెక్నాలజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై యాష్ అని ఒక మెటీరియల్ ఉంది. వేస్ట్ ప్రొడక్ట్స్ని వాడడం వల్ల అవి ఇట్స్ కాల్డ్ లైక్ రీసైక్లింగ్ ఆఫ్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. దర్ ఆర్ 3 different R's యాక్చువల్లీ. సో టు క్రియేట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. సో సస్టైనబిలిటీ అన్నది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు SDG గోల్స్ నియమించారు, లైక్ ప్రతిపాదించారు. అవి దెర్ ఆర్ 17 goals యాక్చువల్లీ. దే ఆర్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సివిల్ ఇంజనీరింగ్ అన్నది ఈ SDGకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం యూస్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రిప్లేస్ చేసి, అంటే ఎనర్జీ ఇంటెన్సివ్ మెటీరియల్స్, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేవి, ఎక్కువ పొల్యూషన్ని మనకి క్రియేట్ చేసేవి రిప్లేస్ చేసి సస్టైనబుల్ మెటీరియల్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్స్ కూడా సస్టైనబుల్గా ఉంటాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అని, యాసిడ్ రెయిన్స్ అని, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని, మనకి చాలా రకరకాల థ్రెట్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద పాస్ట్ 10-15 years దర్ ఇస్ అ హ్యూజ్ రైజ్ ఇన్ ది టెంపరేచర్స్ డ్యూరింగ్ సమ్మర్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నదాన్ని, యాసిడ్ రెయిన్ అన్నదాన్ని, తర్వాత మనకి ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే అడ్రస్ చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు చేంజ్ అవర్ టెక్నాలజీ ట్రెండ్స్, and we have to use more sustainable materials, so that they can be like once they use them, they don't leave any bad impressions, they don't leave any dangerous impressions on our environment.